హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను సాయి ప్రకాష్. ఈరోజు బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలా క్యాన్వా ప్రోలో థంబ్నెయిల్ డిజైనింగ్ అనేది ఎలా చేసుకోవాలన్నది కంప్లీట్ క్లియర్గా అయితే మేము చెప్పడం అయితే జరుగుతుంది. ఇది మాత్రం కంప్లీట్గా బిగినర్స్కి మాత్రమే. అంటే మళ్ళీ వెళ్ళి కామెంట్లు కొట్టద్దు, ఇది చాలా సింపుల్, మా అందరికీ తెలిసిన వే కదా మళ్ళీ అని చెప్పేసి. ఇది ఎవరైతే అసలు మినిమం కనీసం థంబ్నెయిల్ కోసం అసలు ఏం నాలెడ్జ్ ఉండకుండా ఉంటుందో వాళ్ళకైతే నేనైతే క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ ప్రాసెస్ ఇన్ క్యాన్వా ప్రో. ఈజీగా టెంప్లెట్స్ యూస్ చేసుకుని ఫస్ట్ టెంప్లెట్స్ మీద ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈజీగా థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలన్నది యూట్యూబ్ ఆర్ ఎనీథింగ్, ఇన్స్టాగ్రామ్, దేనికైనా సరే మీరు ఈజీగా అయితే థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. నేను ఇంకోటి ఏంటంటే దీని అయితే మనమైతే అసలు ఫోటోషాప్తో కంపేర్ చేయొద్దు. ఫోటోషాప్ కంప్లీట్ బీస్ట్ అది. నెక్స్ట్ మన ఫ్యూచర్లో కూడా ఫోటోషాప్ మీద కూడా మనం ఒక ట్యూటోరియల్ అయితే చేద్దాం. సో గైస్, మీరైతే ఫస్ట్ అయితే క్యాన్వా ప్రో అయితే ఓపెన్ చేసుకోండి. నాది క్యాన్వా ప్రో అయితే పెయిడ్ వెర్షన్. ఏదైతే మీకైతే విండోస్ ల్యాప్టాప్ ఆర్ పీసీ అయితే యూస్ చేస్తే మాత్రం కొన్ని వెబ్సైట్లో మాత్రం ఫ్రీ ఫ్రీ క్యాన్వా ప్రో అయితే దొరుకుతుంది. సో ఫస్ట్ క్యాన్వా ప్రో ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో యూట్యూబ్ తమ్నైల్ ఇక్కడ చూసారా, యూట్యూబ్ అని ఉంటుంది పైన ఒక లోగో. యూట్యూబ్ క్లిక్ చేస్తే కనుక మనకి యూట్యూబ్ తమ్నైల్, యూట్యూబ్ బ్యానర్, యూట్యూబ్ ఛానల్ లోగో, యూట్యూబ్ ప్రొఫైల్ పిక్చర్, యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ డిస్ప్లే యాడ్స్, యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్, యూట్యూబ్ వీడియో చాప్టర్. ఇది కంప్లీట్ ఈ 8 కూడా యూట్యూబ్ రిలేటెడ్ ఎలిమెంట్సే. మనం ఫస్ట్ యూట్యూబ్ తమ్నైల్ కదా మనం క్రియేట్ చేసుకునేది. యూట్యూబ్ తమ్నెయిల్లో చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి, మీకు చెప్పాను కదా ఫస్ట్ కూడా. మనకి ఎలా అయితే ఓపెన్ క్యాన్వా అయితే ఉంటుంది ఫస్ట్. వైట్ కలర్ పేజ్. అంటే మీకు ఈజియెస్ట్ వేలో మీకు క్యాన్వా ప్రో అర్థం అవ్వాలంటే కంప్లీట్ వైట్ పేపర్స్ లాగే నేను నేర్చుకోవడం అయితే క్యాన్వా ప్రో అండ్ ఫోటోషాప్ అయితే నేనైతే అలాగే నేర్చుకున్నాను. ఒక వైట్ పేపర్ మీద మనం చిన్నప్పుడు డ్రాయింగ్ చేసి ఉంటాం కదా, కంప్లీట్గా ఆ టైప్లోనే ఉంటుంది. నేనైతే అలాగే చాలా క్లీన్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం అయితే యాక్చువల్గా టెంప్లెట్స్ మీద అయితే ముందు ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ టెంప్లెట్స్ అసలు ఎలా యూస్ చేయాలి ఏంటన్నది. ఈ టెంప్లెట్ అయితే బాగుంది కదా, దీన్ని అయితే తీసుకుందాం. ఇప్పుడు ఐ క్యాచింగ్ థంబ్నెయిల్ డిజైన్, మనం దీన్ని డీకోడ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మన పిక్చర్ రావాలి అండ్ అమౌంట్ ఓకే. అండ్ మన థంబ్నెయిల్ వచ్చేసి ఏంటంటే ఎర్నింగ్ ఈజియెస్ట్ మనీ ఇన్ ఫ్యూ డేస్. ఈజియెస్ట్ మనీ ఎర్నింగ్ అని పెడదాం. మనం అయితే ఈజియెస్ట్ మనీ ఎర్నింగ్ అని పెడదాం, కొంచెం క్యాచీగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఫోటో అనేది మన ఫోటో పెట్టుకోవచ్చు, ఎవరు మీ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ అప్లోడ్స్ అని చూసారా, ఈ అప్లోడ్స్ క్లిక్ చేయండి. అప్లోడ్స్ క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఎక్కడైతే మీరు ఏ ఫోటో అయితే పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటోని మీరు ఎక్కడైతే ఏదైనా ఫోల్డర్లో కానీ ఫొటోస్లో కానీ ఎక్కడైనా పెట్టుంటారు కదా. సో నేనైతే ఆల్రెడీ తీసేసుకున్నాను, అది లోపలే ఉంది ఆల్రెడీ. సో ఇక్కడైతే అప్లోడ్స్లో ఉంది ఈ ఫోటోని అయితే నేనైతే ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను, ఇతని ఫేస్ ఉంది కదా ఈ ఫేస్లో. సో ఏం లేదు, దీన్ని సింపుల్గా లా ట్రాక్ చేసి అక్కడైతే వదిలేయండి. సింపుల్ వేలో క్యాన్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని దాని కదా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటాం. సో దీని అయితే మనం అయితే కొంచెం సైజ్ అయితే తగ్గిద్దాం. ఎట్లా ఇలా పెట్టుకుందాం. ఓకేనా, ఇప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్ అంటే ఫోటో యాక్చువల్గా ఈ మెయిన్ ఫోటో ఏదైతే ఉందో మీరు తమ్ముళ్ళు పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో కనుక మంచిగా నీట్గా క్లారిటీగా తీసుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఓకేనా, ఐ క్యాచ్ తమ్ముళ్ళ డిజైన్ మనం ఇప్పుడు దీన్ని డీకోడ్ చేస్తాం కదా. ఈజియెస్ట్ ఎర్నింగ్ మనీ ఇన్ ఈజియెస్ట్ వే. సో ఇక్కడ దీన్ని మనం మారుద్దాం. ఈ ఈజియెస్ట్ వే మనీ ఎర్నింగ్, ఈజియెస్ట్ వే మనీ ఎర్నింగ్, ఈజియెస్ట్ వేలో డబ్బులు సంపాదించడం అలా అంటే కొంచెం తెలుగు యాడ్ చేద్దాం డైరెక్ట్గా. వాళ్ళకి కంప్లీట్ ఇంగ్లీష్ అన్నా కొంచెం క్యాచీగా ఉంటుంది. ఇక్కడ తమిళ ఉంది కదా, ఇక్కడ ఈజియెస్ట్ వేలో ఈజియెస్ట్ వేలో డబ్బుని ఎలా ఎర్న్ చేయాలి, ఈజియెస్ట్ వేలో డబ్బుని ఎలా ఎర్న్ చేయాలి. సో ఈజియెస్ట్ వేలో డబ్బుని ఎలా అరేంజ్ చేయాలని చెప్పాను కదా. సో ఈజియెస్ట్ వే అయిపోయింది. కింద ఇక్కడ డబ్బుని డబ్బుని మనం యాక్చువల్గా మనం తెలుగు తీసుకుందాం. ఆ, సో దానికోసం ఆ, మనం మనం వచ్చేసి క్రోమ్కి వెళ్దాం. క్రోమ్కి వెళ్ళి ఇంగ్లీష్ టు తెలుగు అని చెప్పేసి ఇక్కడే డబ్బుని
ఇంగ్లీష్ వేలో డబ్బుని డిఏబిబియు డబ్బుని ని ఇయ్యాలి. డబ్బును ఎలా ఓకే ఇది బాగుంది. డబ్బును ఎలా కాపీ ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా సరే ఆ, అనువు ఫాంట్స్ అని ఉంటాయి తెలుగు ఫాంట్స్. ఆ తెలుగు ఫాంట్స్ కనుక మనం క్యాన్వా ప్రోలో కనుక పెట్టుకోవాలనుకుంటే ఆ ఫాంట్స్ కనుక మనం సెలెక్టెడ్ పెట్టుకోవాలంటే కనుక మాత్రం దాని మాత్రం యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అయితే చేయాలి ఫస్ట్. యూ దానికోసం మన గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అని కొడితే అదే వస్తుంది డైరెక్ట్గా. సో ఇక్కడ మనం వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ముందు కాపీ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ దాన్ని పేస్ట్ చేద్దాం. డబ్బుని అలా ఇక్కడ వస్తుంది కదా, నెక్స్ట్ కన్వర్ట్ అండ్ కాపీ. కన్వర్ట్ అండ్ కాపీ కొట్టిన తర్వాత మోడర్న్ అవుట్పుట్ అని చెప్పి వస్తుంది ఇక్కడ. దీన్ని కాపీ చేసుకోండి. ఇలా గ్రిల్ ఇలాగ వస్తుంది ఇది. దీన్ని మళ్ళీ క్యాన్వాకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. ఆల్రెడీ పేస్ట్ అయిపోయింది, బట్ మీకు ఇది యాంటోన్ అన్న ఫాంట్లో ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు. దీన్ని మనం తెలుగు ఫాంట్ అంటే మనం చెప్పాను కదా ఆల్రెడీ యూనికోడ్ టు నాన్ యూనికోడ్లోకి మనం మార్చేసాం ఆల్రెడీ. సో అందుకని చెప్పేసి డిఫాల్ట్గా క్యాన్వా ప్రోలో ఉన్న ఫాంట్స్లో అయితే అదైతే చూపించదు. నేను అయితే ఆల్రెడీ మన తెలుగు ఫాంట్స్ అయితే యాడ్ చేసి ఉంచేసాను ఒక 9-10 ఫాంట్స్. ప్రగతి, రెగ్యులర్, ప్రగతి, ఇటాలిక్, నీలిమ, క్రాంతి ఫాంట్స్ ఇవన్నీ తెలుగు ఫాంట్స్. కొన్ని ఉన్నాయి నేమ్స్ అన్ని మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేనైతే ప్రగతి ఇటాలిక్ పెడదాం అనుకుంటున్నాను దీనికి. ప్రగతి ఇటాలిక్ రెగ్యులర్ అదిగో చూసారా వచ్చింది. సో ఈజియెస్ట్ వేలో డబ్బును ఎలా సంపాదించాలి అంటే కొంచెం క్యాచీగా ఉంటుందని చెప్పేసి నేను అయితే తెలుగు తీసుకున్నా. మీ ఇష్టం అది. అంటే నేను యూజువల్గా కొంతమందికి వర్క్ చేశాను కదా, వాళ్ళకైతే ఇలాగే ఇచ్చేటోడిని. అవి బాగుండేవి కూడా. ఈజియెస్ట్ వేలో డబ్బుని ఎలా సంపాదించాలి. సో ఇది డిజైన్ డబ్బుని ఎలా సంపాదించాలి కదా, మళ్ళీ మళ్ళీ సంపాదించాలి. సో ఇది చాలా ఈజీ, చాలా బేసిక్ ఇది నేను చెప్పేది ఇది. ఓకేనా. ఈజియెస్ట్ వేలో డబ్బుని ఎలా సంపాదించాలి సరిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మనం ఇంకా కొన్ని యాడ్ చేయొచ్చు. అవి ఏంటంటే మ్మ్, ఇంకా ఇప్పుడు నేను ఇంకా మనీ ఇక్కడ ఇక్కడ కూడా మనీ ఎలిమెంట్స్ రావాలి. ఎలిమెంట్స్ ఇంకా నేను ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ. ఎలిమెంట్స్ ఎలిమెంట్స్లో ఇక్కడ సి ఆల్ బ్లాక్ షాడో తీసుకుందాం అనుకుంటున్నాను. బ్లాక్ షాడో తీసుకొని జస్ట్ దీన్ని అలా డబుల్ క్లిక్ కొడితే వచ్చేస్తుంది లోపలికి. అంటే మన పేజ్లో యాడ్ అయిపోద్ది చెప్పాను కదా. సో దీన్ని మనం రొటేట్ చేద్దాం. రొటేట్ చేసి ఇలా పెట్టుకుంటే కొంచెం రియలిస్టిక్గా ఉంటుందని చెప్పేసి అంత మెయిన్ థింగ్. దీన్ని కొంచెం తగ్గిద్దాం, అంటే మరి మన హ్యాండ్స్ కన్వీనియంట్ వెళ్ళిపోతుంది కదా. లేయర్స్, షో ఆల్ లేయర్స్, లేయర్స్. ఓకే. ఓకే. అండ్ ఇది సింప్లెస్ట్ వేలో ఆ, ఒక తమిళ క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేయొచ్చు. ఇంకా చాలా ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా. రికమెండెడ్ ఫర్ యూ, సబ్స్క్రిప్షన్ ఉంటాయి. ఇవి ఇవి టెక్స్చర్ టైప్ ఉంటాయి కొన్ని, అవి కూడా యాడ్ చేయొచ్చు. దీని మీద మన మన ఛానల్ నేమ్ ఆర్ రైట్ నౌ ఇలా బిహైండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా టెక్స్ట్ బిహైండ్గా డబ్బుని ఎలా సంపాదించాలి అంటే హైలైటింగ్ కూడా కదా మెయిన్. సో దానికి కూడా యాడ్ చేయొచ్చు మీరు. అంటే క్యాన్వాలో ఏంటంటే ఎలిమెంట్స్ అని రెడీగా ఉంటాయి కొంచెం. మన ఫోటోషాప్లో అయితే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. క్యాన్వాలో అయితే కొంచెం అంటే మరీ అన్నీ వాడచ్చు అంటే అన్నీ కూడా వాడలేం.
ఈజియెస్ట్ వేలో డబ్బులు ఎలా సంపాదించాలి అండ్ కొంచెం డైరెక్షన్ మారిస్తే బాగుంటుంది అంతే. ఇంకా వాచ్ ఇది కూడా మనం పెట్టుకోవచ్చు. వాచ్ అన్నది కూడా ఏదైనా కార్నర్లో అంటే కొంచెం క్రియేటివిటీగా, అంటే ఒకటి ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చూడాలి కాబట్టి మనం వాచ్ ఇది కావాలంటే పెట్టేసి లేకపోతే లేదు. సో ఆ టైప్ అనమాట. ఇంకా ఎలిమెంట్స్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇంకో వేరేది ఏ టెంప్లెట్ అయినా టెంప్లెట్లో మీకు ఏదైనా నచ్చింది సంథింగ్, అది నచ్చింది కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉందా ఇక్కడ యాడ్ దాన్ని, వెయిట్ 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 1 minute. ఇప్పుడు యాక్చువల్గా ఈ తమిళ ఉంది, ఈ తమిళ చూడండి అట్రాక్టివ్ సంథింగ్ ఏదో కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మనకు ఈ బ్లాక్ లైన్స్ తీసుకోవాలనుకుంటున్నాం. ఈ బ్లాక్ లైన్స్ కూడా మనం తీసుకోవచ్చు, ఏం లేదు. దాన్ని జస్ట్ సింగిల్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ న్యూ పేజ్ కొట్టిన తర్వాత దీన్ని షో లేయర్స్ రైట్ క్లిక్ చేస్తే లేయర్స్ కనిపిస్తాయి. లేయర్స్ క్లిక్ చేయండి, షో ఆల్ లేయర్స్ క్లిక్ చేసిన తర్వాత ఇది బ్లాక్, ఇది రెడ్ ఇక్కడ ఉంది. ఈ లైన్స్ ఉన్నాయి కదా, బ్లాక్ లైన్స్ ఇక్కడ ఉంది. దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి మన ఒరిజినల్ తమిళ ఉంది కదా, ఇది పేజ్ 1లో ఉంది. ఇది పేజ్ 2 మనం తీసుకున్నది. ఈ పేజ్ 1లో మనం దీన్ని కాపీ చేసాం కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇలా అర్థమైంది కదా, ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓన్లీ గ్రిడ్ లైన్స్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, దానివల్ల అసలు ఏం ప్రాబ్లం ఉండదు. నాకు ఈ యారోస్ కావాలి, నాకు ఈ యారోస్ నచ్చాయి. యారోస్ తీసుకున్నాం. విండోస్ వి ఈస్ట్ వేలో డబ్బులు సంపాదించడం ఎలా, కాపీ మళ్ళీ పేస్ట్. కొంచెం డైరెక్షన్ మారుతుంది. ఇలా అంటే ఇలా ఓన్గా మీకు ఏదైతే నచ్చుతుందో ఇంకా మీ డిజైన్ అలా కంటిన్యూ చేయాలి, కానీ చాలా చాలా నేర్చుకోవచ్చు దీని త్రూ. క్యాన్వా నాకు ఈ వైట్ షాడో నచ్చింది. ఇప్పుడు ఈ ఈ డిజైన్లో ఈ వైట్ షాడో నచ్చింది. సో మళ్ళీ సేమ్ యాడ్ న్యూ పేజ్, బిహైండ్ షో ఆల్ ఇన్ లేయర్కి వెళ్తే షో ఆల్ లేయర్స్. ఇది రాదేమోలే, ఇది రాదు బ్రో. ఇది ఎందుకంటే ఇది లేయర్స్లో డిఫరెంట్ అయ్యి లేదు. సో ఇది వర్కౌట్ అవ్వదు మనకి. డిలీట్ డిలీట్ డిలీట్. సో ఇది తమిళ ఈజీగా అయింది. అండ్ ఇంకా మీకు ఇంకా చాలా యాడ్ చేయొచ్చు మీకు కావాలనుకుంటే. బ్యాక్గ్రౌండ్ అండ్ ఇలా అయి మీద మనం ఇన్కేస్ మన ఫేస్ చూపించక్కర్లేదు అనుకుంటే కనుక ఇలా ఇవి షో ఆ లేయర్స్లో కనిపిస్తాయి కనుక ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు ఈజీగా దొరుకుతాయి. ఆ లేయర్స్ కాపీ, పేజ్ 1 పేస్ట్. అలా అలా కూడా పెట్టుకోవచ్చు మనకు కావాలనుకుంటే, కానీ బాగా సెట్ అవ్వలేదు. సో డార్క్ నాకు ఇది నచ్చింది. ఏది షో ఆల్ లేయర్స్, ఇది నా బ్యారిగేషన్ టైప్ ఉంది కదా, దాని కాపీ పేజ్ 1 విండోస్ వి. ఎలా 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 కూడా పెట్టచ్చు మనం హెడ్లైన్లో పెట్టినట్టు. అండ్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మీరు వాడుకోవాలి. కానీ ఇది ఇక్కడ ఫైర్ సింబల్ కనిపిస్తుంది కదా, అలా ఏదైనా సరే మీరు అందులో నుంచి కంప్లీట్గా మనం అయితే తీసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు క్యాన్వా ప్రోలో. అంటే ఈజియెస్ట్ వేలో మీకైతే నేను ఇప్పుడైతే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది దింపుదాం. నాకు ఇది కావాలి యాక్చువల్, నాకు ఈ ఫైర్ సింబల్ కావాలి. అండ్ ఇవి ఈ అమౌంట్ కూడా కావాలి. ఫస్ట్ అమౌంట్ యాడ్ చేద్దాం. కాపీ పేస్ట్. ఇప్పుడు ఇది ఇన్ బిహైండ్ వెళ్ళాలి అంటే ఈ ఎల్లో కలర్ ఈ బ్యారిగేషన్ ఉంది కదా, దీని బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలంటే ఏం లేదు. సింపుల్ ఇక్కడే ఈ అమౌంట్ ఎక్కడ ఉంది, అమౌంట్ ఎలిమెంట్ దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుని దీన్ని బ్యాక్ సైడ్ తీసుకొస్తాయి, దాన్ని బ్యాక్కి వెళ్ళిపోద్ది. సేమ్ సేమ్ మళ్ళీ మన ఇటు సైడ్ రైట్ సైడ్ కూడా మన అమౌంట్ అనేది కాపీ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ అయింది కదా, రైట్ సైడ్ కూడా కాపీ. సేమ్ థింగ్, సేమ్ మళ్ళీ పేస్ట్.
మళ్ళీ బిహైండ్ మనం తీసుకెళ్ళాలి, అంటే బ్యారిగేషన్ వెనక్కి తీసుకెళ్ళాలి. సో యాడ్ అయిపోయింది. ఓకే, సేమ్ మళ్ళీ ఇంకొకటి దీన్ని మళ్ళీ మనకి మిడిల్లో గ్యాప్ వచ్చింది కదా బాల్, అలా గ్యాప్ రా అంటే మంచిగా ఉండదు. సేమ్. సో ఇలా 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 పెడదాం, బాగుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒకటి మీకు చెప్తాను కదా, ఇదంతా కూడా మీకు ఒక వైట్ పేపర్స్ లాగా మీకు అనుకుంటే కానీ ఈజీ అవుతుంది. ఒకటి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, అలా అలా మీకు ఈజీ డివైడ్ చేసుకుంటే కనుక మీకు అన్నది మాత్రం టెంప్లెట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి నాకు ఫైర్ సింబల్ కావాలనుకున్నాను కదా, ఫైర్, విండోస్, దీని మళ్ళీ కాపీ, పేస్ట్, కాపీ, పేస్ట్, కాపీ, పేస్ట్, అలా అన్నీ ఒకసారి కాపీ కూడా చేసుకోవచ్చు కావాలంటే, మనకు ప్రాబ్లం ఉండదు. లేయర్స్కి వెళ్ళి షో అలా జస్ట్ మీకు కన్వీనియన్స్ చెప్తున్నాను అంతే. కాపీ, ఇవి రిమూవ్ చేసేయండి, లేకపోతే ఒకదాని మీద ఒక మెజ్ అయిపోతాయి. అంతే. అర్థమైందా? సింప్లెస్ట్ వే. చాలా సింపుల్గా మీకైతే thumbnail అయితే రెడీ అయిపోయింది. అండ్ దీనికి ఇంకా మనం ఇంకా యాడ్ చేయొచ్చు. ఇంకా ఏం కావాలంటే, ఈ స్టూడియోలో డబ్బులు ఎలా సంపాదించాలి, ఇంకా మీకు ఇంకా కావాలనుకుంటే, సో పాడ్కాస్ట్ అంటే నేనైతే యాజ్ యూజువల్గా నేనైతే ఇలాగే డిజైన్ చేస్తాను. అంటే వేరే దాంట్లో కూడా తీసుకుని ఇందులో మనం పెట్టుకోవచ్చు ఈజీగా. అంటే పెద్దగా కష్టపడక్కర్లేదు, ఇలా కూడా ఈజీగా అయిపోద్ది. ఇందులో ఒక లైట్ ఉంది, బ్లూ లైట్. ఈ లైట్ మనం కాపీ చేసుకోవచ్చు కావాలంటే, ఈ లైట్ కూడా వాడుకోవచ్చు మనం. విండోస్ ఇది లోగో ఏదో వస్తుంది, కాపీ అయింది, కాపీ, పేస్ట్. చూసారా? అర్థమై ఉంటుంది. ఇది కొంచెం బ్యాక్ పంపిద్దాం, ఎందుకంటే ఇది టెక్స్ట్ కనిపించట్లేదు కదా. టెక్స్ట్ బిహైండ్ పంపిందాం లైట్, అంటే మన సేమ్ లేయర్స్, షో లేయర్స్. దీన్ని మనం ఈజియెస్ట్ వే అంటే వైట్ వైట్ కలర్ టెక్స్ట్ ఉంది కదా, ఈజియెస్ట్ వే దాన్ని వెనక్కి పంపించాలి. సో దీన్ని ఇక్కడ నుంచి ఎలా కింద తీసుకొచ్చి ఈజియెస్ట్ వే దాని కింద అలా వదిలేండి. ఈజియెస్ట్ వే సెట్ అవుతుందా అవ్వలేదా? ఈజియెస్ట్ వే, వెయిట్ 1 minute. షో ఆల్ లేయర్స్. అది సెట్ అయింది, ఎలా అయితే పెట్టచ్చు thumbnail డిజైన్. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ దీనికైతే ఇంక ఎక్కువైపోయింది, ఇంక మళ్ళీ మనం పెట్టినా బాగోదు. అండ్ నెక్స్ట్ ఇలాంటి డిజైన్స్ కూడా మనం ఏమైనా తీసుకొచ్చు కావాలంటే, వర్షిప్ ఇవన్నీ క్రిస్టియన్స్ డిజైన్లో ఉన్నాయి ఇవి. మనకి వర్క్ వర్క్ అవసరం లేదు నెక్స్ట్. సో అది అలా మీరైతే thumbnail అయితే చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈజియెస్ట్ వే ఇదైతే నన్ను అడిగితే, చాలా ఈజీగా అయితే thumbnail అయితే రెడీ అయిపోద్ది దీంట్లో. సింపుల్ బ్రో, ఏం లేదు ఇందులో. జస్ట్ మీకు సబ్జెక్ట్ కొంచెం అర్థమవుతాయి కనుక ఈజీగా మీరైతే ఈజీగా చేసేయచ్చు. దానివల్ల అసలు ఏం ప్రాబ్లం ఉండదు. ఏం వచ్చింది, కాపీ, పేస్ట్. బాగుంది కదా. కొంచెం దీన్ని మనం ఒపాసిటీ తగ్గిద్దాం, ఒపాసిటీ తగ్గితే ఇంకా బాగుంటుంది. అండ్ కాపీ అండ్ పేస్ట్, దీనిలో ఒక పేస్ట్ చేద్దాం, విండోస్. ఓకేనా? ఈజియెస్ట్ వేలో డబ్బుని ఎలా సంపాదించాలి. సో గైస్, ఇది ఈ విధంగా అయితే మీరైతే ఈ టెంప్లెట్ యూస్ చేసుకుని క్యాన్వా ప్రోలో నేనైతే ఈజీగా డిజైన్ చేసేయచ్చు. నేనైతే అనుకున్నది అయితే ఇది, నేను చేసింది అయితే ఇది.
సో మీరైతే ఈజియెస్ట్ వేలో కనుక తమిళ కనుక డిజైన్ చేయాలనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం పక్కా చేసుకోవచ్చు. ఇది మాత్రం కంప్లీట్గా బిగినర్స్ మాత్రం నేనైతే చెప్పాలనుకున్నది. ఎవరికి నేను అయితే ఎడిటర్స్కి ఆల్రెడీ నేను అంత పెద్ద ఎడిటర్ అని కూడా నేను ఏం చెప్పను. నాకు తెలిసింది ఈజియెస్ట్ వేలో ఎవరు కూడా డబ్బులు ఈజీ వేస్ట్ చేయకుండా నేనైతే చెప్పేది అయితే ఇది. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకో నెక్స్ట్ వీడియో వచ్చేసి ప్రీమియర్ ప్రో గురించి ఉంటుంది కంప్లీట్గా ట్యూటోరియల్, బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు. సో దానికోసం కూడా కొంచెం వెయిట్ చేయండి.